రెండు చేయిలా పట్టండి. జై తెలంగాణ. మంత్రులకు సోయి లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉంది, పౌరుషం ఉంది, తెలివి ఉంది. కాబట్టి మీరు చెప్తున్నారు ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ రానియమని చెప్తున్నారు. ఇవాళ అచ్చంపేటలోనే అక్కడ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఉంటే అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది. మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొండారెడ్డిపల్లి నుంచి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కొండారెడ్డిపల్లెలు ఉన్నారా? ఎవరైనా లేరా? ఉన్నారా? లేరా? సో మీ కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం కొండారెడ్డిపల్లె. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డిపల్లె మీదకెళ్ళి వచ్చిన, కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన. ఆ ఊరోళ్ళు కానీ అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరైనా ఉంటే చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక తీరుగా మాట్లాడతాడు. ఆయన ఒకరోజు ఏం చెప్తాడు, నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు, ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చుతలేదు, టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చుతలేదు అని ఒకరోజు మాట్లాడతాడు. ఇంకొక రోజు ఏమంటాడు, నేను పేద రైతు ఎందుకు అవుతుంది, నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు, కానీ మా తాత పోలీస్ పటేల్, మా తండ్రి పోలీస్ పటేల్, మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు. ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, రెండు మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు. పొద్దున ఒక తిరిగా మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతలేదు ఏం చేయాలనో. శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన జైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే ఈ జనగర్జన సభ పెట్టుకున్నాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది. దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి, పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటది. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటది. ఎప్పుడో చాలా కాలం కింద కట్టినారు, కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే, ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు, కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది. మరి 4 రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట. ఏమని, ఇప్పటికే 519 మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్, 519 మీటర్ల మీద ఉన్నది. ఇంకొక 5 మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక 18 ఫీట్లు పైకి కడతాం, ఇంకా ఎత్తుకు పెంచుతామని చెప్పి కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక్క చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు. మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 5 మీటర్లు అంటే 18 ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నట్టు ఏం చేయాలి, పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిజమైన పులి ఎట్లుంటదంటే కేసీఆర్ గారు 2001వ సంవత్సరంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని, అలంపూర్కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ తూములు మూసేస్తేనే మాకు నీళ్లు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు. పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు, కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒకవేళ కేసీఆర్ బ్లాక్ మెయిల్ కు కనుక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు. చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా, ఒక నిజమైన పులి ఏం చేస్తాడు, ఆయన ఒకటే మాట చెప్పినాడు, నువ్వు గనక సుంకేసుల తూముల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజు ఉంది కదా 1000 బాంబులతో లేపి పాడేస్తాం
తునకలు చేస్తామని చెప్పినాడు. మరి అలా నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఆ తెగువ లేదా? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే, మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది, పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది, శ్రీశైలంలకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే, పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలని చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని, ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నల్లమల నక్క. ఎందుకంటే నేను చెప్తలేను ఈ మాట. నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు, 300 మంది పార్టీలో జాయిన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా ఈ నక్క అచ్చంపేటకెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది, ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అని చెప్పినారు. ఎందుకు నక్క అంటున్నా అంటే ఉత్తగానే కాదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి? రైతులందరికీ చెప్పినాడు ఏమని? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు, కానీ నాకు ఓటేస్తే మళ్ళొక్కసారి 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎంబడే సంతకం పెడతా, డిసెంబర్ 9 నేను వస్తున్నా, ఎంబడే పెడతా, మీరు ఉరుకురికి తెచ్చుకోండి అన్నాడు. జరిగిందా రుణమాఫీ? అయిందా కాలేదా? చారాన అయ్యింది, బారాన కాలే. చారాన అయ్యింది, బారాన కాలే. ఇంకేం చెప్పిండు? ఇంకా 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు. ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ, రేవంత్ రెడ్డి గ్యారంటీ, బట్టి విక్రమార్క గ్యారంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.